ఈరోజు మనం మాట్లాడుకుందాం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ గురించి. అసలు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయో మనం డిస్కస్ చేద్దాం. హలో వియర్స్, ఐఎమ్ వెంకట్, చీఫ్ ఎంబీబీఎస్ ఫ్రమ్ అవిరా ఫర్టిలిటీ, హైదరాబాద్. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఎవరైతే పేషెంట్స్ 1 year ట్రై చేసి ప్రెగ్నెన్సీ కోసం కన్సీవ్ అవ్వలేదో వారికి మనం టెస్టెస్ చేస్తాం. వైఫ్కి అయితే మనం ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయో లేవా, యూట్రస్ మంచిగా ఉందో లేదా, ఓవులేషన్ మంచిగా అవుతుందో లేదా, ఓవరియన్ రిజర్వ్ అంటే ఏఎంహెచ్ అండ్ ఏఎఫ్సి అండర్ ఫాల్కల్ కౌంట్ ఇవన్నీ మంచిగా ఉన్నాయో లేవో చెక్ చేస్తాం. ఇవన్నీ నార్మల్గా ఉండి హస్బెండ్కి కూడా సెమెన్ అనాలిసిస్, హార్మోన్స్ కూడా మంచిగా ఉండి కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోతున్నారు. అది అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు దాన్ని. సో వీరు ఏం చేస్తారంటే టెస్ట్ అన్ని నార్మల్ ఉన్నాయి, మనం న్యాచురల్గా ట్రై చేద్దామని చెప్పి ఇంకొక 1 year 2 years అట్లా టైం వేస్ట్ చేస్తారు. సో వీళ్ళకి మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే 1 year వరకు మీరు ట్రై చేసిన తర్వాత కూడా మీరు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీగా వచ్చి దానిలో ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి ఐయుఐ ఒక 3-4 cycles మీరు ట్రై చేయొచ్చు. తర్వాత ఐయుఐలో కూడా మనకి సక్సెస్ రాలేదంటే నెక్స్ట్ ఐవీఎఫ్ ఆప్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనేది మనకు ఐడియా ఉండదు. మనం టెస్ట్ చేసినప్పుడు కొన్ని మాత్రమే మనం ఐడెంటిఫై చేయగలం. ఎవరైతే పేషెంట్కి ఓవులేట్ అయ్యి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత స్పోమ్ రీచ్ అయ్యి స్పోమ్తో ఫర్టిలైజ్ అయిన తర్వాత ఎంబ్రియో ఫామ్ అవుతుందా లేదా, ఫామ్ అయిన ఎంబ్రియో బ్లాస్ట్ అవుతుందా లేదా, ఆ బ్లాస్ట్ అనేది ఇంప్లాంట్ అవుతుందా లేదా మనకు ఐడియా లేదనమాట. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మొత్తం మనం ఐవీఎఫ్లో చూడొచ్చు అనమాట. సో ఐవీఎఫ్లో ఏం చేస్తాం, స్టిమ్యులేట్ చేస్తాం, ఓవరీస్ని స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ తీసి వాటిని మనమే స్పోమ్స్తో ఫర్టిలైజ్ చేయించి, స్పోమ్ ఫర్టిలైజ్ ఇన్ ద సెన్స్ ఒక స్పోమ్ని ఇంజెక్ట్ చేస్తాం. సో అది ఫర్టిలైజ్ అవుతుంది, మనం చూస్తాం ఇక్కడ రెగ్యులర్గా ఇంక్యుబేటర్లో ఉంటుంది కాబట్టి మనం చెక్ చేస్తాం. ఫర్టిలైజ్ అవుతుంది, ఎంబ్రియో ఫామ్ అయిన సంగతి, బ్లాస్ట్ అయిన సంగతి మొత్తం మనకు ఒక ఐడియా ఉంటుంది, క్లియర్ ఐడియా. ఆ ఫామ్ అయింది కూడా గ్రేడ్ 1 ఉందా, గ్రేడ్ 2 ఉందా. సో ఇవన్నీ మనకి న్యాచురల్గా కన్సెప్షన్లో ఐడియా ఉండదు అనమాట. సో వీళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి సేమ్ ఇదే, ఐయుఐ ఒక 3-4 cycles, లేదనుకుంటే ఐవీఎఫ్. సో దీంతో పాటు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకుంటే మనం కొంచెం బెటర్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ.